దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఫిబ్రవరి 12 బుధవారం మీనరాశి వారికి మధ్యాహ్నం 2:15 తర్వాత జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మీనరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 12 బుధవారం రోజున వీరికైతే గనక వ్యాస పౌర్ణమి రాబోతుంది. ఈ వ్యాస పౌర్ణమి రోజు మధ్యాహ్నం 2:15 తర్వాత వీరికైతే కనుక వీరి యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే ఎటువంటి సంఘటనలు ఈ యొక్క వ్యాస పౌర్ణమి రోజున ఈ రాశి వారి జీవితంలో జరగబోతున్నాయో, వీరు అనుకునే పనులు, అలాగే వీరు ఏమేం చేయదలుచుకున్నారో వాటి వల్ల కలిగే ఆటంకాలు ఏమిటో, సకాలంలో నెరవేరడానికి వీరు చేయవలసిన పరిహారాలు, దేవతారాధన గురించిన పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటో, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటో అన్ని విషయాలు క్లియర్ గా తెలుసుకునే ముందు వీడియోని ఇంతవరకు లైక్ చేయకుండా ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఈ రాశి వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని గనక చూసుకుంటే మంచేదో చెడేదో అనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటారు. మీనరాశి వారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత ఉంటుంది. అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క ఫిబ్రవరి 12వ తేదీన 2025 సంవత్సరంన వీరికైతే కనుక చూసుకున్నట్లయితే కనుక బుధవారం రోజు వ్యాస పౌర్ణమి రాబోతుంది. ఈ యొక్క వ్యాస పౌర్ణమి రోజున మధ్యాహ్నం 2:15 తర్వాత ఊహించని ఒక సంఘటన జరగబోతుంది. చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తి మీకు తారసపడతారు. అంటే మీతో ఒకప్పుడు చాలా సఖ్యతగా, ప్రేమగా బంధాన్ని కొనసాగించిన వారు కొన్ని పరిస్థితుల కారణంగా మీకు దూరమయ్యారు. వారిని కలుసుకోవడానికి, వారితో మాట్లాడడానికి చాలా సార్లు మీరు ప్రయత్నం చేశారు. కానీ వారి అడ్రస్ కానీ వారి ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేదు. ప్రయత్నించినా కానీ సాధ్యపడలేదు. ఇక ఆ విషయాన్ని మీరు కూడా మర్చిపోయారు. అటువంటి వ్యక్తి మీకు అనుకోకుండా తారసపడతారు. వారితో మనసు విప్పి మీరు మాట్లాడతారు. కష్ట సుఖాలను పంచుకుంటారు. గతం తాలూకు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. ఊహించని ఈ సంఘటన వల్ల మీరు షాక్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకి కావచ్చు, వ్యాపారస్తులకి కావచ్చు, ఇంకా ఇతరత్రా ఏ వృత్తులు చేస్తున్న వారికైనా సరే సానుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నప్పటికీ రోజులాగానే సాధారణంగా వారి యొక్క జీవితం గడిచిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే రోజు కంటే కూడా ఇంకా మంచి ఫలితాలే ఈ రోజు వీరు చూస్తారు. ఇక శివారాధన వీరికి చక్కటి ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా గృహిణుల విషయంలో కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నటువంటి గృహిణులకు మీ యొక్క ఆడపడుచుతో కావచ్చు, లేకపోతే తోడికోడలతో కావచ్చు, అత్తమామలతో కావచ్చు, లేదా భర్తతో కానీ ఇంకా ఇతర కుటుంబ సభ్యులతో ఎవరితో అయినా సరే చిన్నపాటి గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇది మీకు పెద్దగా మారబోతున్నాయి. మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. అనవసరంగా వాదించుకుంటూ బంధాలను విచ్ఛిన్నం చేసుకోకుండా మీరు మనసు విప్పి మాట్లాడుకోండి. ఒకరినొకరు గౌరవించుకోండి. ప్రతిరోజు దినచర్యని ప్రారంభించబోయే ముందు లక్ష్మీదేవికి ధూపదీప నైవేద్యాలతో మీరైతే గనక ఆరాధన చేసినట్లయితే మీకైతే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.